హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. శ్రీ అరుణాచల కార్తీక శివోత్సవం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈ కార్యక్రమం ద్వారా కార్తీక మాసంలో పరమ పవిత్రమైనటువంటి అరుణాచల క్షేత్రంలో జరగబోతున్నటువంటి ఆధ్యాత్మిక క్రతువులకు సంబంధించినటువంటి సమాచారం, అనేక విశేషాలని, విశిష్టతల్ని, ప్రేక్షకుల సందేహాల్ని నివృత్తి చేస్తూనే మనందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నారు బ్రహ్మశ్రీ పంగులూరి వెంకటేశ్వర శర్మ గారు. గురుగారు ఇవాళ ప్రేక్షకులు అడిగే అనేక సందేహాలని నివృత్తి చేయడంతో పాటుగా అరుణాచల మహత్యాన్ని, అక్కడ జరగబోయే క్రతువుల గురించి వివరించేందుకు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. స్వాగతం చెప్పేద్దాం. నమస్తే గురుగారు. కార్యక్రమానికి స్వాగతం గురుగారు. ఏదైనా చక్కని శ్లోకంతో ప్రారంభిద్దామా? ఓం విఘ్నద్వాంతనివారణైకధరణి విఘ్నాడవీహవ్యవాడ విఘ్నవ్యాళకుల ప్రబద్ధగరుడో విఘ్నే భవంచారణః విఘ్నోత్తుంగగిరిప్రభేధనగరీ విఘ్నాబ్దిగుంభోద్భవ విఘ్నాఘౌ గగన ప్రచండ పవనో విఘ్నేశ్వరః పాతు నః. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. తప్పకుండా గురుగారు. చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ తెలిసిందే, ఉదయం 10 నుంచి 11 గంటలు, సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు వస్తున్నటువంటి ఈ కార్యక్రమం ద్వారా మనకి వస్తున్నటువంటి కార్తీక మాసంలో నవంబర్ 3 నుంచి 7వ తారీఖు వరకు కూడా అరుణాచల క్షేత్రంలో జరగబోయేటువంటి ఆధ్యాత్మిక క్రతువులకు సంబంధించినటువంటి సమాచారం తెలుసుకుంటూ ఉన్నారు. ఇందులో ప్రతి ఒక్కరూ కూడా భాగస్వామ్యులు కావచ్చండి. ప్రత్యక్షంగా, పరోక్షంగా ఏ విధంగా అయినా పాల్గొనవచ్చు. మీరు రాలేము అని అనుకుంటే గనక చక్కగా మీ గోత్రనామాలు నమోదు చేయించుకుంటారు. మీ పేరు మీద పూజలు అనేవి జరుగుతాయి. ప్రత్యక్షంగా రావాలి అని అనుకుంటే కనుక ముందుగానే మీ పేర్లు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే అక్కడ 5 రోజుల పాటు మనం అక్కడే ఉండి స్వామివారి సేవలో తరించేటువంటి అవకాశం. ఇందుకోసం మీరు ముందుగానే భోజనం పరంగా, వసతి పరంగా సదుపాయాలు అందుకోవాలి అంటే గనక మీ పేర్లు నమోదు చేయించుకోవాలనుకుంటే కనుక కింద పీఠం నెంబర్లు స్క్రోల్ అవుతున్నాయి. ఆ నెంబర్స్కి కాల్ చేయండి. చక్కగా గురువుగారితో మాట్లాడవచ్చు. మనం కాలర్స్ సిద్ధంగా ఉన్నారు గురుగారు, కాల్ తీసుకుందాం. నమస్తే అండి. అమ్మా డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? 19 ఆగస్టు 19 సంవత్సరం అమ్మా? 2004 అండి. టైం అండి? పొద్దున్న 7:45 కండి. 7:45. ఎవరిదమ్మా జాతకం? మా పాప గురించి అండి. పాప పేరు? ప్రీతి అండి. మాట్లాడండి అమ్మా గురువు గారితో. చెప్పమ్మా. నమస్తే గురూజీ. నమస్తే. మా పాప చదువు విషయం అడుగుతున్నామండి. పొద్దున ఆల్రెడీ మాట్లాడినట్టున్నావు కదా? అప్పుడు మా హస్బెండ్ మాట్లాడామండి. ఓకే, బాగా గుర్తుంది నాకు వాయిస్ అనేది. చెప్పమ్మా, అమ్మాయి పేరేంటి? ప్రీతి అండి. ప్రీతి. ఓకే, చదువు బ్రహ్మాండంగా ఉందిగా. ఏం చేస్తుంది? అదే ఆరోగ్యపరంగా. ఇప్పుడే చదువున్నాం, మళ్ళీ ఆరోగ్యం ఉంటున్నాం. ఇప్పుడు ఏం చదువుతుంది అమ్మాయి? అగ్రికల్చర్ బిఎస్సీ అండి. ఎక్సలెంట్, చదువు నెంబర్ 1, ఇబ్బంది ఏం లేదు. ఆరోగ్యం అంటే జన్మలగ్నంలో కుజుడున్నాడు కాబట్టి కొంత అనారోగ్యం ఉంటుంది. ఎప్పుడు ఒళ్ళు నొప్పులు, బాడీ పెయిన్స్ ఇట్లా చిన్న చిన్న ఉంటుంటాయా? అవునండి, అవి ఉంటాయి. బాడీ ఎప్పుడు వేడిగా ఉంటుంది. అదే చెప్తున్నా, కుజుడు చాలా వేడికారకమైన గ్రహం. కుజుడు, రవి లగ్నంలో కనుక కుజుడు ఉంటే ఎముకల బాధ, విపరీతమైన హై టెంపరేచర్ రావడం, లేదా విపరీతం వేడి కలగడం ఇట్లా ఉంటుంది. దాంతోపాటు కాలసర్పదోషం ఉంది. ఈ కాలసర్పదోషం ఉండడం వల్ల కొంత ఇబ్బంది పడుతూ ఉంటుంది. అంటే ఎక్కడ కరెక్ట్ ఎగ్జామ్స్ రాసేప్పుడు ఇబ్బందులు రావడం, లేదు ఉద్యోగం రావాల్సిన టైం సరైన సమయానికి రాకపోవడం, ఇట్లా అంటే ప్రతి డిలే అవకాశాలు కనపడుతున్నాయి. ఓకేనా? ఈ కాలసర్పదోషానికి చేయాలి తప్పనిసరిగా. రేపు అరుణాచలం జరిగే దాంట్లో చేయించండి. ఓకేనా అమ్మా? ఏమంటావు? నేను వచ్చి చేస్తే కూడా పాపకు సరిపోతుందా? చేయొచ్చు, తల్లిదండ్రులు ఎప్పుడైనా చేయవచ్చు, తప్పేం లేదు అమ్మా. ఎందుకు వర్తిస్తుంది, తప్పనిసరిగా చేయొచ్చు. అది ధర్మశాస్త్రం నేను చెప్పేది కాదు, ఎవరైనా తల్లిదండ్రులు ఎవరైనా చేయొచ్చు. తప్పకుండా గురుగారు. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. అమ్మా మాట్లాడండి, మీ పేరు చెప్పండి. కాదమ్మా, ఇది నాగసిద్ధి కార్యక్రమం, అరుణాచలంకి సంబంధించినటువంటి కార్యక్రమం. చెప్పండి, మీరు జాతకం తెలుసుకోవాలా? కాల్ డిస్కనెక్ట్ అయిపోయింది. నెక్స్ట్ కాల్. నమస్తే అండి. నమస్తే అండి. ఓకే గురుగారు, సామూహికంగా చేసేటువంటి కార్యక్రమాలు ఉంటాయి కదండి, నాగప్రతిష్ఠ, ఆశ్లేష బలి, అలాగే హోమాది క్రతువులు ఈసారి ఎప్పుడు నిర్వహించబోతున్నారు వాటికి సంబంధించి? అలాగే పితృపక్షం ఇంకా అమావాస్యతో ముగియబోతోంది కదండి, మీరు కొన్ని కార్యక్రమాలు కూడా చేయబోతున్నారు, వాటి విశేషాలు తెలియజేయండి. అక్టోబర్ 3వ తారీఖున ఈ యొక్క పితృదేవతలకు సంబంధించినటువంటి కార్యక్రమం చేయబోతున్నాం.
ఎవరైనా సరే పితృకార్యం సరిగ్గా చేయక మరి వాళ్ళు చనిపోయిన రోజున తద్దినాలు అనేది పెట్టాలి, ఆబ్దికం పెట్టాలి. తెలియక చాలామంది ఇంగ్లీష్ డేట్ల ప్రకారం పెట్టేవాళ్ళు కూడా ఉన్నారు. మరి తెలిసి తెలియక చేస్తే తప్పులేదు, తెలిసిన తర్వాత చేస్తే మాత్రం దోషం ఏదైనా సరే. కాబట్టి అది కాకుండా కొన్ని ఇబ్బందుల వల్ల ఆబ్దికాలు పెట్టలేవడం కుదరకపోవచ్చు. ఇళ్లలో పెళ్ళి అయిన అనుకోండి, ఆ సంవత్సరం పెళ్ళి అబ్దికం పెట్టకూడదు. అటువంటి వాళ్ళు కూడా ఈ యొక్క ఆశ్వయుజ మాసంలో ఈ పెద్దల రోజులు అంటారు, ఈ సమయంలో తప్పనిసరిగా చేయాలి. మనం ఆశ్లేష బలి పూజతో పాటు నారాయణ బలి చేస్తున్నాం. మోక్ష నారాయణ బలి ఇది దేనికంటే పితృదోషాలకి, నాగదోషాలకి, స్త్రీ శాపాలకు కూడా బాగా పనిచేస్తుంది. 3వ తారీఖున ఈ యొక్క మోక్ష నారాయణ బలి మా యొక్క పీఠంలో చేస్తున్నాం. మరి ఇటువంటి దోషాలు పితృశాపం ఉన్నా, స్త్రీ శాపం ఉన్నా, మరి ఇటువంటి శాపాలకి బాగా అద్భుతంగా పనిచేస్తుంది. అట్లాగే 6వ తారీఖు అక్టోబర్ 6వ తారీఖు శనివారం అయింది. ఆ రోజున మరి ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళకి అష్టమ శని ప్రభావం బలంగా ఉంది. తర్వాత వృశ్చిక రాశి వాళ్ళకి అర్ధాష్టమ శని నడుస్తుంది. మకర కుంభమీన రాశి వాళ్ళకి ఏలినాడు శని ప్రభావం బలంగా ఉంది ఈ సంవత్సరం. మరి చాలామంది ఏం చేస్తుంటారంటే నక్షత్ర ప్రకారం చూసుకుంటూ ఉంటారు, కానీ నామ నక్షత్రం కూడా చూసుకోవాలి. మరి 30 ఏళ్ళు దాటిందంటే పిలిచే పేరు మీదే పనిచేస్తుంది తప్ప నక్షత్రం పనిచేయదు. కాబట్టి ఈ యొక్క రాశుల ప్రకారం చూసుకొని ఈ యొక్క శని దోషాలు ఉంటాయి. ఈ యొక్క శని దోషాలకు మనం అక్టోబర్ 6వ తారీఖున ఈ యొక్క 4 హోమాలు, శని హోమం, రుద్రహోమం, మృత్యుంజయ ఆయుష్ హోమాలతో పాటు ఆశ్లేష బలి పూజ, నాగప్రతిష్ఠ, ఈ 2 కూడా కూకట్పల్లి ఫేజ్ 4లో గణేష్ టెంపుల్ ఉందమ్మా, ఆ టెంపుల్లో మనం నిర్వహిస్తున్నాం. వచ్చే నెలలో 6వ తారీఖున చేస్తున్నాం. తప్పకుండా గురుగారు చాలా మందికి ఉండే సందేహం శాపాలు అనేవి నిజంగా మనిషి జీవితం మీద ప్రభావం చూపిస్తాయి అంటే పెద్ద పెద్ద నిష్ఠాగరిష్ఠులు వంటి వారు అలాంటి వాళ్ళని ఇబ్బంది పెడితేనే మనకి శాపాలు వస్తాయని సినిమాల్లోనో లేకపోతే ఎవరైనా పెద్ద పెద్ద వాళ్ళు చెప్తే వింటాం కదా, నిజంగా ఎవరు పెట్టినా కానీ తగులుతాయి. ఒక మనిషిని బాధ పెట్టామంటే, ఒక మనిషిని మనం ఏదో వెనకాలండి వాళ్ళకి తెలియకుండా ఏదో దుర్మార్గమైన ఆలోచన ఎప్పుడైతే చేస్తామో అది ఖచ్చితంగా శాపంగా మారుతుంది. ఆ శాపాలు రాను పితృశాపాలు ఇవన్నీ కూడా పోయి చివరికి నాగశాపంలాగా మారుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా ఒక మనిషిని మనం బాధ పెట్టకూడదు. వీలున్నంత వరకు వాడు మంచి చేయాలి తప్ప చెడు ఉచ్చరించకూడదు, కనీసం చెడు ఆలోచించకూడదు. నువ్వు చెడు ఆలోచిస్తున్నావంటే నీకేదో టైం దగ్గరికి వచ్చినట్టు లెక్క. మన ఎదుటివాడి గురించి చెడు నెగిటివ్ ఆలోచిస్తున్నామంటే మనకి నెగిటివ్ స్టార్ట్ అయినట్టు లెక్క. కాబట్టి చేతనైనంత వరకు మరి ఎదుటివాడికి సహాయం చేయాలి. మరి ఎటువంటి జీవరాశి కూడా అపకారం చేయకూడదు, ఉపకారం చేయాలి. కాబట్టి ఇటువంటి పెద్దవాళ్ళు చెప్పినవి ఇదివరకు పాటించేవాళ్ళు ఇప్పుడైతే ఎవరికి ఏమీ లేదు, ఎంతసేపు డబ్బులు తప్ప రెండో ఆలోచన లేదు. కాబట్టి ఇటువంటివి మహాదోషాలు, ఇవన్నీ శాపాలుగా మారుతాయి. మరి పితృశాపం కానీ మరి కొంతమంది అబార్షన్స్ చేస్తుంటారు, అది భ్రూణ హత్య అంటాం సంస్కృతంలో, అది కూడా చాలా దోషం. మరి ఒక మనిషి ప్రాణం తీసినంత దోషం ఆ భ్రూణ హత్య అంటే గర్భం తీసేయడమో 3-4 నెలల గర్భాలు తీసేయడం అంటే కూడా చాలా దోషాలు. వీటన్నిటికీ కూడా ఈ మోక్షనారాయణ బలి బాగా పనిచేస్తుంది. కాల్ తీసుకుందాం గురుగారు. నమస్తే అండి, డిస్కనెక్ట్ అయినట్టుంది. గురుగారు ఈ అమ్మ నమస్తే, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి అమ్మా. ఫిబ్రవరి 19 అండి, 1982 అండి. టైం అమ్మా నైట్ 9-9:15 మధ్యలోనండి. ఫిబ్రవరి 19. అవును గురుగారు. ఎంత? 82. టైము 9 నుంచి 9:15 మధ్య రాత్రి నైట్ అండి. అమ్మా ఎవరిది జాతకం? మా హస్బెండ్ అండి, వెంకటకృష్ణ అండి. మాట్లాడండి గురుగారితో. చెప్పమ్మా. నమస్కారం గురుగారు. నమస్తే, చెప్పమ్మా. గురుగారు మా హస్బెండ్ అండి వెంకటకృష్ణ గారు. అంటే ఏమీ కూడా కలిసి రావట్లేదు గురుగారు, ఏం చేసినా కానీ అసలు ఎట్లా ఏంటిది అనేది మిమ్మల్ని అడుగుదామనండి. అంటే 2017 నుంచి సమయం బాగాలేదు, ఎట్లా ఉందమ్మా? అవునండి, ఏం చేసినా కలిసి రావట్లేదండి. 2017 వరకు బాగుంది, అక్కడి నుంచి కాస్త వ్యతిరేకంగా ఉంది సమయం. ఎందుకంటే రాహు మహర్దశ ప్రారంభమైంది. రాహువు రాజ్యకర్మస్థానంలో ఉన్నాడు. రాహు రాజ్యకర్మస్థానంలో ఉంటే బాగుంటుంది, కానీ దోషప్రదంగా ఉంది. ఏం పని చేస్తుంటాడు మీ ఆయన? ఓకే, రాహు దోషానికి చేయించమ్మా, ఓకేనా? రేపు గుర్తుపెట్టుకోండి, అరుణాచలం జరిగే దాంట్లో చాలా విశేషమైన కార్యక్రమాలు చేస్తున్నాం 5 రోజుల పాటు. మరి గణపతి మొదటి రోజు గణపతికి సహస్ర నారికేళ హోమం చేస్తున్నాం. గణపతికి ఒక కొబ్బరికాయ కొడితేనే విశేషమైన ఫలితం వస్తుంది. అటువంటి గణపతికి మరి సహస్ర నారికేళ హోమం అంటే చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది గణపతికి చేయడం వల్ల. మరి సకల విద్యలకు అధిపతి గణపతి, అటువంటి గణపతికి చేయడం వల్ల మనం ఏదైతే ఇబ్బంది పడుతున్నామో, ఏ రకమైన సమస్యలతో బాధపడుతున్నామో వాటన్నిటి కూడా మంచి పరిష్కార మార్గం గణపతికి చేయడం వల్ల ఖచ్చితమైన ఫలితం వస్తుందమ్మా. ఎందుకంటే గణపతి అల్ప సంతోషి, ఆయన ఏమి ఎక్కువ ఆశించట.
మనం వినాయక చవితి రోజు ఏం చేయాలి? ఫస్ట్ పొద్దున్న లేక ఫస్ట్ గణపతి పూజ చేయాలి. చాలామంది ఏం చేస్తారు, మిట్ట మధ్యాహ్నం అన్నీ ఆర్చుకొని తీర్చుకొని వంటలు చేసుకొని తర్వాత ఇల్లు కడుక్కొని లేటుగా పూజ చేస్తారు. గణపతికి ఎప్పుడు కూడా పొద్దున్నే చేయాలి ఆరాధన. ఎప్పుడు గణపతికి చేయాలన్నా తెల్లవారుజామున చేయాలి. ఎందుకంటే ఆయన మన గురించి ఎదురు చూస్తుంటాడు, ఇంకా వాడు నాకు పూజ చేయలేదు, మరి పక్కింటికి వెళ్ళాలంటే మండికి వస్తేనే వెళ్ళేది. పై ఆయన వాహనం ఏంటి? ఎలుక. ఎలుక మరి స్పీడ్గా కదులుతుందా? నిదానంగా కదులుతుంది. కాబట్టి గణపతికి అల్ప సంతోషి, అర్ఘ్యపాద్యాలు ఇస్తే సంతోషిస్తాడు. అటువంటిది ఒక కొబ్బరికాయ కొడితే చాలు మనం అనుకున్న కోరిక నెరవేరుతుంది. మరి ఎటువంటి విఘ్నాలున్నా గణపతికి చేయడంలో తొలగిపోతాయి. అటువంటి గణపతికి మనం 1000 నారికేళాలతో హోమం చేస్తున్నాం. చాలా అద్భుతమైనటువంటి ప్రక్రియ అది. దానివల్ల అనుకున్న కోరికలు ఏదైతే బాధపడుతున్నామో మనకు తెలియకుండా కొన్ని జరుగుతూ ఉంటాయి. కాలం కలిసి రావాలంటే ఈ యొక్క గణపతికి చేయడం వల్ల ఖచ్చితంగా ఎటువంటి కోరికైనా తీరడానికి ఈ యొక్క గణపతి హోమం పనిచేస్తుంది. కాబట్టి ఒక అరుణాచలం జరిగే దాంట్లో చేయించమ్మా, చేస్తే బాగుంటుంది. తప్పకుండా. నెక్స్ట్ కాల్ గురుగారు. నమస్తే అండి. నమస్తే అమ్మా చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 1982 మేడం. ఆగస్టు 17 మేడం. మేడం మా హస్బెండ్. టైం చెప్పండి. టైం గుర్తు లేదు మేడం. పొద్దున్న, మధ్యాహ్నం, రాత్రి అదన్నా చెప్పాలి. ఐడియా లేదు మేడం. అలా అయితే పేరు చెప్పి గురువుగారితో మాట్లాడండి అమ్మా. టైం ఖచ్చితంగా ఉండాలి. గురుగారితో మాట్లాడండి. నమస్తే గురుజీ, మీ పాదాలు వందనం గురుజీ. నమస్తే అమ్మా, చెప్పు. నమస్తే. ఆరోగ్యం ఎట్లా ఉంది? మీ ఆయనకి ఉద్యోగం ఆరోగ్యం బాగుందా? ఆరోగ్యం బాగానే ఉంది స్వామి. ఏమంటారా, మాకు యోగం ఉందా లేదా అర్థం అవడం లేదు. గట్టిగా మాట్లాడు. వ్రతం తీసుకోవాలనుకుంటున్నాము, అది స్థలం అమ్మడిపోవడం లేదు. మాకు ఉందా లేదా అని. ఉన్నది, అట్లా ఏం లేదు. కాకపోతే ప్రజెంట్ అష్టమ శని నడుస్తుంది. మీ ఆయనకి హరిప్రసాద్ రెడ్డి కదా? సరే, హరిప్రసాద్ అని చెప్పావు, పేరైతే హరిప్రసాదే కదా? సరే, ప్రజెంట్ శని బాగలేడు. వచ్చే సంవత్సరం మే తర్వాత మీరు అనుకున్న పని నెరవేరుతుంది. ఓకేనా? ఈ లోపల వినమ్మా మొత్తం. ఈ లోపల డబ్బులు వస్తే మాత్రం చేతిలో హ్యాండ్ ఫ్రీగా పెట్టుకోకూడదు. పెడితే మాత్రం డబ్బులు ఖర్చు అయిపోతాయి. ఇట్లా నువ్వు స్థలం అమ్మావంటే వెంటనే ఇల్లు తీసుకునేట్టు ప్లాన్ చేసుకో. ఓకేనా? టైం అయితే కొద్దిగా శని బాగలేడు అమ్మా. మే 2025 సంవత్సరం మే తర్వాత బాగుంది. ఈ లోపల ఇంకా పనులు ఆటంకాలు వస్తున్నాయి, ఇబ్బంది పడుతున్నాం, మాకు అనుకున్న పని కావాలి అంటే శనికి మనం చేసే 4 హోమాలు చేయించుకో. ఓకేనా? ఓకే ఓకే. నెక్స్ట్ కాలర్ గురుగారు. నమస్తే అండి. అమ్మా డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. మాధవి గారు, డిసెంబర్. టీవీ చూడొద్దండి, కాల్ కట్ అయిపోతుంది. డిసెంబర్ దగ్గర ఆగిపోయారు మీరు. ఇంకా డిసెంబర్ 22 అండి, 1981 మధ్యాహ్నం 1 గంటకండి. టీవీ చూడకండి, గురువు గారు అడుగుతారు, ప్రశ్నలకి సమాధానం ఇవ్వండి. మాట్లాడండి. చెప్పమ్మా. మధ్యాహ్నం 1 గంటకండి. చెప్పు పేరేంటి? టీవీ చూడొద్దు, టీవీ చూడొద్దమ్మా. మీరు అలా మధ్యాహ్నం 1 గంట చెప్తూనే ఉంటారు. ఆ మధ్యాహ్నం 1 గంట మళ్ళీ వినిపిస్తుంది మీకు. చెప్పమ్మా. చెప్పండి సార్, చెప్పండి. నువ్వు టీవీని ఫస్ట్ నువ్వు పక్కకు వచ్చావా? ఇంకా టీవీ చూస్తుంటున్నావుగా? అరే తర్వాత చేయమ్మా. అయితే జాతక చక్రం ఓపెన్ చేసిన తర్వాత కూడా చెప్పించుకోలేకపోతున్నావు అంటే నీకు యోగం లేదు, నాకు చెప్పే అదృష్టం ఇంతే. అర్థమైందా? రోజు చెప్తుంటారు కదమ్మా, జాగ్రత్తగా ఉండాలి. నెక్స్ట్ కాల్ గురువు గారు. నమస్తే అండి. అమ్మా నమస్తే, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. నా మాట వినిపిస్తోందా? గురుగారు, ఇప్పటికే అక్షర లక్ష జపం అనేది జరుగుతుంది పండితులతో. అంటే వెనకాల పండితులతో జరుగుతున్న క్రతువులు ఎలా సాగుతున్నాయి కార్యక్రమానికి సంబంధించి? నవరాత్రులు వస్తున్నాయి. మొన్ననే గణపతి నవరాత్రులు అంగరంగ వైభవంగా చేశారు మీరు ఎంతో భక్తి శ్రద్ధలతో. నెక్స్ట్ దేవీ నవరాత్రులకు ఎలా సిద్ధమవుతున్నారు? ఈ దేవీ నవరాత్రులు అరుణాచలం కార్యక్రమాలకి ఎలా కనెక్షన్ అవుతోంది? తప్పనిసరిగా లక్ష్మీ గణపతి ఉపాసన జరుగుతుంది. మరి లక్ష్మీ గణపతి సుబ్రహ్మణ్యేశ్వర ఉపాసన కూడా ప్రారంభం చేశాం. మరి దేవీ నవరాత్రుల నుంచి ఈ యొక్క మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపమైనటువంటి చండీ పరదేవత యొక్క ఉపాసన. చండీ మంత్రం నవాక్షరి, చాలా అద్భుతమైనటువంటి చండీ మంత్రం. ఆ చండీ అమ్మవారికి చేయటం వల్ల శత్రుబాధలు కానీ, రుణబాధలు కానీ, మరి కొన్ని రకాల ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. ఈ నవరాత్రులలో అమ్మవారిని ఆరాధించడం వల్ల చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది.
అమ్మవారు ఈ యొక్క 9 రోజులు కూడా భూమి మీద సంచరిస్తూ ఉంటుంది. ఆశ్వీజ మాసం అమ్మవారికి ప్రీతైనటువంటి రోజులు కాబట్టి ఆ సమయంలో కనుక మనం ఉపాసన చేసినట్లయితే 100 రెట్ల ఫలితం వస్తుందట. 1000 సార్లు జపం చేస్తే 1,00,000 సార్లు చేసిన ఫలితం ఈ యొక్క 9 రోజుల్లో వస్తుంది. కాబట్టి ఆ 9 రోజులు కూడా ఎంతో నియమ నిబంధనలతో ఆల్రెడీ మొత్తం ప్లాన్ చేసాం. బ్రాహ్మణులందరూ కూడా అమావాస్య రోజు వచ్చేస్తారు. వచ్చి చక్కగా మనం చేసే నారాయణ బలి కార్యక్రమం చేసిన తర్వాత ఆ మర్నాడు నుంచి ఒక దసరా ప్రారంభమవుతుంది. మొదటి రోజున అంకురార్పణ అవన్నీ ప్రారంభం చేసి 9 రోజులు కూడా దీక్షగా 9 రోజులు ప్రతినిత్యం కూడా చండీ పారాయణం, ఒక పక్క చండీ ఉపాసన, చండీ హోమం ప్రతిరోజు కూడా 9 రోజుల పాటు నిరంతరంగా సాగుతున్నాం. తప్పకుండా గురుగారు. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. నమస్తే అండి. నమస్కారం మేడం. అమ్మ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 25/06/1989 మేడం. మా అమ్మకి. ఓకే, 1989. టైం చెప్పండి. టైం వచ్చేసి నైట్ 11:30 నుంచి 12 మధ్యలో మేడం. ఓకే, అమ్మదా? లేదండి, తమ్ముడిది. తమ్ముడిదా? సరే అమ్మా, మాట్లాడండి గురుగారితో. చెప్పమ్మా. నమస్కారం. నమస్కారం గురుగారు. నమస్తే. ఆ తమ్ముడి వివాహం కొంచెం ఆలస్యం అవుతుంది గారు. కొద్దిగా అయింది, బాగానే అయిందిగా. జాతక పరంగా నాగదోషం ఉంది. చెప్పారు ఎవరన్నా? చెప్పలేదా? చెప్పలేదు గురు. చూపించలేదా? చూపిస్తే చెప్పలేదా? చూపించాము, కానీ ఏం లేదు, మామూలుగా మంగళవారం తీసుకోండి అని చెప్పేసి అన్నాను గురుగారు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, బలమైన దోషాలు ఉంటేనే పెళ్లి లేట్ అవుతుంది, లేకపోతే కాదు. మరి చిన్న చిన్న ఈ యొక్క అభిషేకాలతోనో అర్చనలతోనో బలం సరిపోదమ్మా, చేసే బలం సరిపోదు. కుటుంబ స్థానం నీచబడింది, సంతాన స్థానం కూడా నీచబడింది. మరి ఇట్లా ఇంత బలమైన దోషం ఉంటే నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా 100 సంబంధాలు చూస్తే కూడా ఒక్కటి కూడా ఒక అడుగు ముందుకు పడట్లేదు. అవునా? చెప్తుంటా కదా, కుజుడు ఫైనాన్షియల్ ఇష్యూస్కి కుజుడే కారకుడు. కుజుడు రోగ రుణ బాధలను ఇచ్చేవాడు కుజగ్రహం. కాబట్టి ఆ కుజుడే నీచబడ్డాడు. పైగా మీ వాడి జాతకంలో ధన భాగ్యాధిపతి అయ్యాడు. భాగ్యస్థానం అంటే లక్ష్మీ స్థానం, ధనస్థానం అంటే వాక్కు ధనస్థానం. ఈ రెండూ నీచబడ్డాయి. అంటే డబ్బుకు ఎప్పుడు ఇబ్బంది అవుతూనే ఉంటుంది, ఉద్యోగపరమైన సమస్య ఉంటుంది, మరి వివాహ సమస్య ఉంటుంది, సంతాన సమస్య ఉంటుంది. ఇవన్నీ పోవాలంటే ఏదో గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తేనో లేదా అభిషేకం చేస్తేనో ఇవన్నీ పోయేవి కాదు. ఇవన్నీ మహాదోషాలు. ఈ మహాదోషాలు పోవాలంటే రేపు మన అరుణాచలంలో చేయబోయే మహాక్రతువులో పాల్గొంటే ఖచ్చితంగా నాకు తెలిసి దోషం పోతుంది. దాన్ని మించినటువంటి దోషం కూడా ఇంకోటి లేదు. ఎందుకంటే పూర్వీకులు మన వాళ్ళు చెప్పేవారు, ఏదైనా ప్రాబ్లం ఉందంటే ఫస్ట్ అభిషేకం చేయవయా అని చెప్పేవాళ్ళు. లేదంటే అమ్మవారు చండీ హోమం చేసుకో, లేదు లలిత పారాయణ చేయను, లేదా సుందరకాండ పారాయణ చేయమని చెప్పేవాళ్ళు. ఇవన్నీ అద్భుతమైనటువంటి దైవ కార్యాలు. మరి అటువంటిది పెద్ద మొత్తంలో చేస్తున్నాం మనం. గణపతికి చేస్తున్నాం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చేస్తున్నాం, తర్వాత పరమేశ్వరుడికి చేస్తున్నాం, తర్వాత అమ్మవారికి చేస్తున్నాం. కాబట్టి ఇవన్నీ మహాక్రతువులు, అద్భుతమైనటువంటి కార్యక్రమం. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా దీంట్లో పాల్గొనాలి. మరి ఆ యొక్క పరమేశ్వరుడు అనుగ్రహం పొందాలి అంటే మన అంతో ఇంతో మన తోచినంత శక్తి మేర పాల్గొని స్వామివారి కృపకు పాత్రలయ్యి మనం పడుతున్న ఇబ్బందుల నుంచి బయటపడడానికి ఒక కార్యక్రమం చాలా పనిచేస్తుంది. మీ వాడి గోత్రాలతో ఇది చేయించమ్మా, చేస్తే అద్భుతమైన ఫలితం వస్తుంది. 1 ఇయర్ లోపల మంచి సంబంధం వస్తుంది. నేను చెప్పిన సమస్యలన్నీ కూడా పటాపంచలైపోతాయి. తప్పకుండా గురుగారు. నెక్స్ట్ కాల్. నమస్తే అండి. నమస్తే అండి. అమ్మ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. జూలై 19, 2013 అండి. టైం అండి? ఉదయం 9:25 అండి. ఎవరిదమ్మా జాతకం? మా పాప అండి, నాగశ్రీ. మాట్లాడండి గురుగారితో. 9:25 పొద్దున్న. చెప్పమ్మా. గురుగారు, మా పాప నాగశ్రీ అండి. చెప్పమ్మా. స్టడీ అది ఫ్యూచర్ ఎలా ఉంటుంది గురుగారు? చిన్నపిల్లగా అప్పుడు ఫ్యూచర్ ఎందుకు? అదే కొంచెం ఆరోగ్యం కొంత జలుబుగానే ఏమైనా ఉంటుంది ఎక్కువ? అవునండి, ఉంటుందండి. స్కిన్ ప్రాబ్లం ఏమైనా ఉందా? డస్ట్ ఎలర్జీ కానీ కూడా ఉంటాయి. దానివల్ల కొంత అనారోగ్య సమస్య కనపడుతుందమ్మా. చదువు అంటే అమ్మాయి పేరేంటి? నాగశ్రీ. ఓకే, టైం బాగానే ఉంది, భయపడాల్సిన పనేం లేదు, సమయం బాగుంది. కాకపోతే చంద్రుడు నీచబడ్డాడు జాతకంలో. చంద్రుడు రాహుకేతువులు బాగలేరు. ఈ 3 గ్రహాలకి చేయించమ్మా, ఓకేనా? లేదు అంటే అరుణాచలం జరిగే దాంట్లో అమ్మాయి గోత్రనామాలతో చేయించు. చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఆరోగ్య సమస్య తప్ప రెండోది కాదు. ఎప్పుడు ఏదో ఒకటి అనారోగ్యం వస్తూనే ఉంటుంది అమ్మాయికి. ఇది చేయడం వల్ల తగ్గిపోతుంది. తప్పకుండా. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. ఓకే గురుగారు, అరుణాచలంలో స్వామివారు అగ్ని రూపంలో కొలువై ఉన్నారు, అగ్నిలింగంగా.
స్వామివారి రూప విశిష్టత ఏంటి? అక్కడ మనం కాలు మోపితేనే చాలు సర్వ పాపాలు కాలి బూడిదైపోతాయి అంటారు. ఒక్కసారి ఆ విశేషాలు తెలియజేయండి. తప్పనిసరిగా అమ్మా, పరమేశ్వరుడు అరుణాచలంలో మరి ప్రతినిత్యం కూడా అక్కడే కొలువై ఉంటాడు. ఒక పరమేశ్వరుడే కాదు, మన ఇంద్రాది అష్టదిక్పాలకులు, ఆదిత్యాది నవగ్రహ దేవతలు అందరూ కూడా, మరి ఎంతోమంది మహర్షులు కూడా ఇప్పటికి కూడా ఆ యొక్క కొండ మీద తపస్సు చేస్తూ ఉన్నారు. మరి అరుణాచలం అనేది చాలా విశేషమైనటువంటి క్షేత్రం. మరి ఇవాళ ఈ యొక్క కలియుగంలో త్రేతాయుగం నుంచి మరి ఆ కొండ సాక్షాత్ పరమశివ స్వరూపమే. మరి మనం మహాన్యాసంలో చెప్పినట్టుగా పరమేశ్వరుడు భూమి మీద కాలు పెట్టిన స్థలమే అరుణాచలం. అంటే లింగరూపం ధరించిన స్థలమే అరుణాచలం. అంటే ఆ కొండే సాక్షాత్తు శివలింగం కింద లెక్క. మరి అటువంటి కొండ పరమేశ్వరుడు అగ్నిస్వరూపంగా స్వామి అక్కడ భాషలుతూ ఉన్నాడు. మన గర్భాలయంలోకి వెళితే విపరీతమైన వేడి వస్తుంటుంది లోపల నుంచి. ఎంత వేడి అంటే మనం తట్టుకోలేనంత వేడి వస్తుంది. ఎండాకాలం అయితే మనం 10 నిమిషాలు కూడా కూర్చోలేము. మరి అంత అగ్ని ఎక్కడి నుంచి వస్తుంది ఎవరికి అర్థం కాదు. మళ్ళీ బయట మామూలుగానే ఉంటుంది. ఆ గర్భాలయంలోకి వెళ్ళామంటే ఆ అర్చకులు కూడా చెమట కారిపోతూ ఉంటుంది, వాళ్ళకి స్నానం అయిపోతూ ఉంటుంది. మరి అటువంటి మహాక్షేత్రం, పరమేశ్వరుడు అగ్నిస్వరూపం. మరి సుబ్రహ్మణ్యుడు కూడా అగ్నిస్వరూపమే. ఆయన కూడా దేంట్లో పుట్టాడు? ఒక దర్భ కుప్పలో జన్మించాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. మరి రమణ మహర్షి గారు కూడా సాక్షాత్ సుబ్రహ్మణ్య స్వరూపం. ఇదంతా కూడా రిలేటెడ్ అన్నమాట. కాబట్టి అరుణాచలంలో చేయటం వల్ల చాలా అద్భుతమైనటువంటి క్షేత్రం. సాక్షాత్ పరమేశ్వరుడు ఇంట్లో కూర్చొని చేసినట్టే, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. మరి పరమేశ్వరుడికి లింగరూపం తప్ప ఆకారం లేదు. మరి ఆ కొండనే సాక్షాత్ శివస్వరూపం. కాబట్టి అక్కడ చేయటం వల్ల ఎటువంటి పాపాలనే దగ్ధమైపోతాయి. ఇవన్నీ కూడా మహాపాపాలు. ఇప్పుడు మనం చెప్పుకుంటున్న జాతకంలో దోషాలన్నీ కూడా ఈ యొక్క స్మృతులలో వచ్చినదే జ్యోతిష్య భాగం. వేదంలోదే ఒక అంగమే జ్యోతిష్య భాగం. మరి జరగబోయే చెప్పేది జ్యోతిష్యం. అంటే మన పూర్వజన్మ పురాకృత కర్మ వల్ల వచ్చేటువంటి దోషాలే ఈ యొక్క జ్యోతిష్యంలో తెలిసిపోతూ ఉంటాయి. మరి ఇటువంటి దోషాలకి ఏంటయ్యా మార్గం అంటే ఇటువంటి క్రతువులే. అరుణాచలంలో చేస్తే కాని పని ఏది ఉండదు. సింపుల్గా వెళ్ళి మనం ప్రదక్షిణ చేస్తేనే ఎంతోమంది కలిసి వస్తూ ఉంటుంది. మరి ఆ క్షేత్ర మహిమేటువంటిది. మరి అటువంటి క్షేత్రంలో మనం 5 రోజుల పాటు, మొదటి రోజు గణపతికి, రెండో రోజు సుబ్రహ్మణ్యుడికి, మూడో రోజు పరమశివుడికి, అమ్మవారికి మరి కరపార్థ పూజ కూడా చేయబోతున్నాం. చాలా విశేషం అది. ఇంతవరకు కరపార్థ పూజ ఎవరూ చేయలేదు. అటువంటి కరపార్థ పూజ సాక్షాత్ ఆ యొక్క కొండని, ఆ యొక్క గోపురాలు కనపడుతూ ఉంటాయి పైన. ఆ వ్యూ చాలా బాగుంటుంది. అక్కడ కూర్చోబెట్టి భక్తుల చేత చేయించబోతున్నాం. ఒకరోజు విశేషంగా కళ్యాణం చేయించబోతున్నాం. చాలా 11 మంది వేద పండితులతో చాలా అద్భుతంగా జరుగుతుంది మా కార్యక్రమం. కాబట్టి ఇటువంటి కార్యక్రమంలో ప్రతి వాళ్ళు పాల్గొనాలి. వీలున్నంత వరకు చాలామంది అడుగుతున్నారు, కానీ ఇంకా ఆలోచిస్తున్నారు, ఇంకా వద్దా, ఇంకా టైం ఉంది కదా, ఎంత చెప్పినా అర్థం కావట్లేదు. జనాలు ఎట్లా ఆలోచిస్తారంటే ముందుగా కడితే ఇబ్బంది వస్తుందేమో, కడితే డబ్బులు వేస్ట్ అయిపోతాయేమో అని ఆలోచిస్తారు. ఎప్పుడు కూడా మంచి కార్యానికి ఎప్పుడు కూడా ఆలోచించకూడదు. ఫస్ట్ మంచి మనసుతో అడుగు ముందుకు వేస్తే భగవంతుడు సహకరిస్తూ ఉంటాడు. కాబట్టి ఇటువంటి కార్యాల్లో వెనకాడకుండా చేయాలి. దానం చేసేటప్పుడు ఎప్పుడు వెనకాడకూడదు. ఆ వెనకాడకుండా దానం చేసినప్పుడే అద్భుతమైన ఫలితం మంచి మనసుతో చేయాలి. తప్పకుండా. అరుణాచలంలో జరగబోతున్నటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలకు సంబంధించి మరిన్ని విశేషాలతో ఒక వీడియో చూసిన తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. వీడియో ప్లీజ్. దర్శనాత్ అభ్ర సదసి జననాత్ కమలాలయే కాశ్యాంతు మరణాన్ముక్తి స్మరణాత్ అరుణాచలే. భూమండలంపై అత్యంత పావన క్షేత్రం, అష్టాదశ పురాణాలు విశదీకరించిన సులభ సాధ్య ముక్తిధామం అరుణాచలం. కైలాసం నుంచి త్రినేత్రుడు భూమిపై తన పుణ్యపాదాన్ని మోపి అగ్నిలింగమై భక్తుల్ని కటాక్షిస్తున్న మహోజ్వల మహిమాన్విత ఆధ్యాత్మిక శిఖరం అరుణాచలం. ఇది కేవలం క్షేత్రం కాదు, భూతల కైలాసం. గౌరీ గణేశ షణ్ముఖ నందీశ్వర సమేతంగా జ్ఞాన స్వరూపుడైన దక్షిణామూర్తి సజీవ స్వరూపంగా అరుణగిరిలో కొలువయ్యుంటారు అని పురాణోక్తి. అరుణగిరి చెంత వేసే ప్రతి అడుగు శాశ్వత కైలాసవాసాన్ని కల్పిస్తుంది, జన్మరాహిత్యాన్నిస్తుంది. మహిమాన్విత క్షేత్రంలో 5 రోజులు నిద్ర చేయడం, అనుక్షణం అరుణాచలేశ్వరుణ్ణి ధ్యానం చేయడం అనేది పూర్వజన్మ సుకృతం. సాక్షాత్తు పరమేశ్వరుడు ఇస్తేగాని రాని అరుదైన అవకాశం. కార్తీక మాసంలో అగ్నిముఖంగా సాక్షాత్ అరుణాచలేశ్వరుణ్ణి అభిషేకించి ధ్యానించి శివ పరివార దేవతల్ని ప్రసన్నం చేసుకుని
మేధా దక్షిణామూర్తి స్వరూపమైన అరుణగిరిని స్పృశించి జన్మరాహిత్యాన్ని పొందే అవకాశాన్ని మనందరికీ కల్పిస్తున్నారు నాగసిద్ధి గురూజీ బ్రహ్మశ్రీ పంగులూరి వెంకటేశ్వర శర్మ. నవంబర్ 3 నుంచి 7వ తేదీ వరకు అరుణగిరి పాదాల చెంత శ్రీ అరుణాచల కార్తీక శివోత్సవం జరగబోతోంది. 5 రోజులు ఆ మహా కైలాసంలో నిద్ర చేస్తూ అక్కడే స్వామివారిని సేవిస్తూ పరివార దేవతల్ని అర్చిస్తూ మహామహిమాన్వితమైన అరుణగిరికి శాస్త్రోక్తంగా ప్రదక్షిణ చేసే అద్భుత అవకాశమిది. గురువుగారి ఆధ్వర్యంలో నిత్యం శివాభిషేకాలు, కరపార్థివలింగ పూజలు, మహారుద్ర, గణేశ, షణ్ముఖ, కాలభైరవ, దత్తాత్రేయ హోమాది క్రతువులు, కళ్యాణోత్సవాలు, దీపోత్సవాలతో అగ్నిముఖంగా మహాదేవుణ్ణి ఆరాధిద్దాం. అరుణాచలంలో కాలు మోపాలంటే సాక్షాత్తు పరమశివుని అనుజ్ఞ కావాలి. ఇది అరుణాచలేశ్వరుని పిలుపు కావచ్చు. మీ కర్మల్ని ధ్వంసం చేసి సకల అరిష్టాల్ని దూరం చేసి సరికొత్త జీవనానికి చేయి పట్టి నడిపించే మార్గం కావచ్చు. 5 రోజుల పాటు తన సన్నిధిలో గడిపే అవకాశం కోట్ల మందిలో కొందరికే దక్కుతుంది. అది మీరే కావచ్చు. కొద్దిమందికి అవకాశం. రండి, అరుణాచలేశ్వరుని సేవలో తరిద్దాం, సరికొత్త జీవితానికి నాంది పలుకుదాం. సర్వే జన సుఖినో భవంతు. కాలర్స్ సిద్ధంగా ఉన్నారు గురుగారు. నమస్తే అండి. నమస్తే అండి. అయ్యా, డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? 1985 జూన్ 2 అండి. ఎవరిదండి జాతకం? నాదేనండి. టైం చెప్పండి. 8:00 మీ పేరు? శ్రీహరి అండి. శ్రీహరి. మాట్లాడండి గురుగారితో. చెప్పయ్యా శ్రీహరి. నమస్కారం అండి. నమస్తే. పెళ్ళయిందా? అయింది సార్. అంతా హ్యాపీయా? హ్యాపీయా సార్. చెప్పు. అదే సార్, ఇంకా చేస్తున్నాను సార్, ఇంకా రెగ్యులర్ అవ్వలేదు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయండి. కొంత స్వల్ప దోషం కనపడుతుంది, అందుకని అడుగుతున్నాలే. అవునండి. ఓకే. జాతకపరంగా గురుడు నీచబడ్డాడు. ఆ గురుడు సప్తమ దశమాధిపతి అయ్యాడు. మరి వివాహకారంగా దెబ్బతీయకపోతే ఖచ్చితంగా ఉద్యోగపరంగానే ఇబ్బందులు ఉంటాయి. ఎందుకంటే గురుడు అష్టమంలో పడ్డాడు. ఆరోగ్యం బాగుందా? డైజెషన్ పర్లేదు సార్. డైజెషన్ ప్రాబ్లం ఉందా నీకు? నీ భార్యకు కానీ ఏమైనా ఉందా? ఉందండి. ఖచ్చితంగా ఉంటుంది. తర్వాత నాగదోషం ఉంది. అవునండి. జాతకం చాలా బాగుంది, కాకపోతే ఎక్కువ ఆలోచిస్తుంటావు, బాగా డీప్ థింకింగ్ ఎక్కువ. అవునా? అవునండి. అవునండి. బాగా సెన్సిటివ్ బాగా నువ్వు. అవునండి. జాతకం బ్రహ్మాండంగా ఉంది. ఈ యొక్క నాగదోషము, చంద్రుడు నీచ, గురుడు నీచ, ఈ 2 దెబ్బతీస్తున్నాయి నీకు. ఓకేనా? రేపు అరుణాచలం జరిగే దాంట్లో వచ్చి పాల్గొనండి తప్పనిసరిగా. ఎందుకంటే ఆ 2వ రోజున నాగుల చవితి రోజున ఆశ్లేషాపల్లి పూజ చేస్తున్నాం. ఏంటి, సుబ్రహ్మణ్య జపం జరుగుతుంది, తర్వాత సుబ్రహ్మణ్య కళ్యాణం జరుగుతుంది. ఆ 3 చేయించు, చాలా అద్భుతంగా ఉంటుంది రాబోయే కాలం. ఓకేనా? తప్పకుండా. నెక్స్ట్ కాలర్ గురుగారు. నమస్తే అండి. నమస్తే అండి. అమ్మ, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. జనవరి 17, 2005. టైం అండి? 8:30 నుంచి 10 లోపు. అంత గ్యాపా? సరే అమ్మా, మాట్లాడండి గురువుగారితో. చెప్పమ్మా, ఎవరిది జాతకం? ఎవరిది? నాదేనండి. ఓకే, 2 మాట్లాడుతా చెప్పు. కరెక్ట్ నువ్వు చెప్తే నేను కరెక్ట్గా చెప్తా. మ్యారేజ్ గురించి. నేను చెప్పేది నువ్వు వింటాను, నువ్వు చెప్పేది నేను వినాలి, నేను చెప్పి నువ్వు వినాలి. చెప్పు. నేను నిన్ను 2 ప్రశ్నలు వేస్తానని చెప్పా, వినపడిందా? మరి అది చెప్పకుండా ఇంకోటి చెప్తావు ఏంది? పెళ్ళి అంటావు ఏంది అప్పుడే? ఎందుకంటే నువ్వు టైం కరెక్ట్గా చెప్పలేదు కాబట్టి 2 ప్రశ్నలు వేస్తా. ఓకేనా? స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడతావా, ఓపెన్గా ఏది చెప్పలేవా? రెండిట్లో ఒకటి చెప్పు. చెప్పండి. ఏదైనా ఓపెన్గా స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడతావా, మాట్లాడలేవా? మాట్లాడతాను. కరెక్ట్గా చెప్పాలి. నువ్వు తేడా చెప్తే నేను చెప్పే తేడా వస్తుంది. అట్లా అంటే గురువుగారు ఏమనుకుంటారో, లేకపోతే చూసేవాళ్ళు ఏమనుకుంటారో దాచిపెట్టావనుకో, లగ్నం మారిపోతుంది. లగ్నం మారిపోతే మొత్తం మారిపోతుంది. అట్లా టీవీ చూస్తున్నట్టున్నావు అమ్మా. అమ్మ, నువ్వు టీవీ చూడు. అయ్యో, తర్వాత చేయమ్మా. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. నమస్తే అండి. అమ్మ నమస్తే. నమస్కారం అండి. నమస్కారం అమ్మ, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. డేట్ ఆఫ్ బర్త్ వింటున్నారా నా మాట? July 1, 2001 అండి. July 1, 2001. టైమ్? మార్నింగ్ 3 AM అండి. ఎవరిది జాతకం?
మా తమ్ముడిది. అంటే తమ్ముడికి అబ్రాడ్కి వెళ్ళే చాయిస్ ఉందా లేదా అని. తమ్ముడు పేరు చెప్పండి, తమ్ముడు పేరు చెప్పండి. అరుణ్. అరుణ్ మాట్లాడండి, గురువు గారితో మాట్లాడండి. చెప్పమ్మా. నమస్తే గురుజీ. నమస్తే. అది తమ్ముడికి విదేశీ యోగం ఉందా లేదా అని. 200% ఉంది గురుజీ. 200% ఉన్నది అవకాశం. ప్రయత్నం చేయమను గట్టిగా. అవునా? తర్వాత పెళ్ళయిన తర్వాత ఇంకా బాగుంటుంది. ఓకేనా? ఓకే అండి. కాకపోతే కాస్త నాగదోషం కనబడుతుంది. నాగదోషము బలమైన కుజదోషం. దీనివల్ల ఏమవుతుందంటే ఒక్కోసారి వీసా మిస్ అవుతుంది. అర్థమైందా? మరి దాని రెమెడీ చెప్పంటావా వద్దా? చేస్తారంటే చెప్తా, వినకపోతే వేస్ట్. రేపు అరుణాచలం జరిగే దాంట్లో మీ తమ్ముడు గోత్రనామాలతో చేయించు. చేస్తే ఆ యొక్క నాగదోష ప్రభావం తగ్గిపోతుంది. ఫస్ట్ అటెంప్ట్లో వీసా సక్సెస్ అవుతుంది. ఓకేనా? ఆయన విదేశాల్లో కాలు పెట్టినప్పటి నుంచి టోటల్గా జీవితం మారిపోతుంది. అంటే ఇన్నాళ్ళు గడిచిన కాలం వేరు, అక్కడ కాలు పెట్టినప్పటి నుంచి టోటల్గా తన లైఫ్ స్టైల్ కానీ తన ఆలోచన విధానం మొత్తం మారిపోయే అవకాశాలు కనపడుతుంది. దీంట్లో ఖచ్చితంగా కనపడుతుంది. ఓకేనా? నేను చెప్పించేయను. ఓకే. గురుగారు, యోగం 100కి 200% జరుగుతుంది అని జాతకంలో ఉన్నప్పుడు దోషం దాన్ని ఎలా ఆపివేస్తుందండి? అదేగా మరి నాగదోషం అంటేనే అది. ఇప్పుడు యోగాన్ని అవయవంగా మార్చేదే ఈ యొక్క దోషాలు. అంటే తినే ఒక వస్తువు పెట్టుకుంటాం, కలుపుకుంటాం, నోట్లో పెట్టేటేమో చేజారి కింద పడిపోతుంది. మరి తినే యోగం ఉండబట్టి అక్కడ దాకా వస్తుంది, చేజారి పడిపోవడం. ఇది కూడా అంతే. యోగం అందుతుంది, ఏమవుతుంది 2-3 సార్లు మిస్ అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఈ వీసా ఉంది, పిల్లవాడి జాతకం బాగుంది, మరి వీసా 1 సారి 2 సార్లు 3 సార్లు వేస్తే ఫెయిల్ అవుతుంది. మరి దానివల్ల అప్సెట్ అవుతాం ఒకటి, టైం వేస్ట్ అవుతుంది ఒకటి, డబ్బు ఖర్చు. ఇవన్నీ కూడా దైవ బలం వల్ల మనం చేసిన కర్మ ప్రభావం తొలగిపోతుంది. దానిది తప్ప రెండోది అయితే కాదు. మరి ఇటువంటి కర్తవ్యాలు చేస్తే ఖచ్చితంగా ఆ యొక్క కర్మ ప్రభావం తొలగిపోతుంది. ఇది పూర్వీకులు మనం చెప్పేది కాదు. పూర్వీకులు మరి ఋషి పరంపరంగా వచ్చిందే ఈ యొక్క దైవం మొత్తం కూడా. ఈ దైవారాధన అనేది యజ్ఞాలు కానీ ఈ మహామంత్రాలు కానీ మరి ఋషీశ్వరుడు తరించి వాళ్ళు చేసి తపస్సు చేసి మరి వాళ్ళు మార్గాన్ని చూపించిన ఋషి పరంపర ఇదంతా కూడా. ఒక సుబ్రహ్మణ్య జపం చేస్తున్నామంటే అగస్త్య మహాముని సుబ్రహ్మణ్య ఆయనకి మహర్షి, ఆయన ప్రధాన మహర్షి. మరి ఆయన చెప్పిన మంత్రం అది. ఇట్లా ఒక్కొక్క మంత్రానికి ఒక్కొక్క దేవత ఒక్కొక్క ఋషి ఉంటాడు. ఆ ఋషి తరించి చెప్పిందే ఈ యొక్క మార్గం. అది చేస్తే ఆ ఋషీశ్వరుడు ఎంత ఫలితాన్ని అనుభవించాడో మనం కూడా అదే రకమైన ఫలితం మనకు కూడా వస్తుంది. కాకపోతే కలియుగంలో తొందరగా ఫలితం వస్తుంది. మరి పూర్వంలో త్రేతాయుగం ద్వాపరయుగంలో అయితే కొన్ని 100 సంవత్సరాలు తపస్సు చేసేవాళ్ళు. ఈ కలియుగంలో 48 నిమిషాలు చేసేవాళ్ళు ఫలితం వస్తుంది. అది మన అదృష్టం కలియుగంలో పుట్టడం అనేది. అదే పూర్వజన్మలో పోయిన త్రేతాయుగంలోనో ద్వాపరయుగంలోనో పుట్టామనుకోండి, ఒక 100 సంవత్సరాలు చేస్తే కూడా ఆ స్థితికి రాలేం. ఇది అదృష్టమైనటువంటి మంచి మంచి యోగాను మనకు భగవంతుడు ఇచ్చాడు కాబట్టి ఇవి చేయించుకోమా, చేస్తే బాగుంటుంది. ఇప్పుడు ఒకవేళ జాతకంలో దోషం పీరియడ్ మీకు ఒక ఏడాదే ఉంది, 2 ఏళ్లే ఉన్నాయి, తర్వాత యోగం వస్తుందమ్మా అని పండితులు చెప్పారనుకోండి, ఆ 2 ఏళ్ళు ఎలాగోలా కాలయాపన చేసేస్తే యోగం వస్తుందండి? అంటే మంచి ప్రశ్న వేశారు. ఈ యొక్క మహామంత్రాల వల్ల ఏం జరుగుతుందంటే జాతకంలో ఏదైతే జరగదు అని చెప్తారో ఇక దాన్ని పట్టించుకోవాల్సిన పని లేదు. ఇది పెళ్లి కాదు అంటే ఖచ్చితంగా పెళ్ళి అయ్యి తీరుతుంది. అదే రామబాణం లాంటిది. ఇవన్నీ మహామంత్రాలు, దాని పేరే మహామంత్రం. మరి ఎటువంటి దోషాలున్నా హరించి వేస్తుంది. ఆ దోషంతో పని లేదు, జాతకంతో పని లేదు. రేపు మనం చేసే అరుణాచలం చేసే దాంట్లో అసలు నన్ను అడిగితే జాతకాలతో పని లేదు. ఎవరైనా సరే ఏ రకమైన ఇబ్బంది పడుతున్నా సరే ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం వల్ల వాళ్ళు పడుతున్న ఇబ్బందుల నుంచి బయటపడడం జరుగుతుంది. ఎట్లా ప్రోగ్రామ్ డిజైన్ చేసామంటే 5 రోజుల పాటు 5 రకాల క్రతువులు విశేషమైనటువంటి చేసాం. ప్రతిదానికి ఫస్ట్ గణపతి కావాలి. మరి గణపతి వల్ల మనం చెప్తూనే ఉన్నాం, ఎటువంటి విద్యలు కానీ మరి విఘ్నాలకు కానీ ఎటువంటి ధనాకర్షణ కావాలన్నా డబ్బు కావాలన్నా గణపతి చేయడం వల్ల ఖచ్చితంగా ఇవన్నీ సమకూరుతాయి. మరి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చేయడం వల్ల అనారోగ్య సమస్యలు మరి నాగదోషాలు ఇవన్నీ పూర్వజన్మ కృతం పాపం వల్ల వచ్చేటువంటి దోషాలు ఇవన్నీ మరి ఆ సుబ్రహ్మణ్యానికి చేయడం వల్ల ఆ రకమైన దోషాలు తొలగిపోతాయి. మరి పరమేశ్వరుడు చేయడం వల్ల ఐశ్వర్య ప్రాప్తి, భగవంతుడి శివుడిచ్చే ఐశ్వర్యం శాశ్వతంగా ఉండిపోతుంది. ఇవన్నీ చేయడం, చండీ చేయడం వల్ల నిగూఢమైన శత్రుత్వం ఉన్నా మరి మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపం అమ్మవారు. మరి లక్ష్మి కావాలన్నా సరస్వతి కావాలన్నా 3 కావాలి. ఎట్లా ఎదుటివారితో ఎట్లా మాట్లాడటంలో తెలియాలి, వచ్చే డబ్బు ఎట్లా చేయాలి, ఎట్లా మేనేజ్మెంట్ చేయాలో కూడా తెలియాలి కదా. అవన్నీ కావాలంటే అమ్మ చండీ పరదేవత గారు చేయడం వల్ల అవన్నీ సమకూరుతాయి. కలియుగంలో చండీ అమ్మవారికి చేస్తే చాలా వేగవంతమైన ఫలితం వస్తుందిరా.
మరి ఎంతోమంది కొన్ని సహస్ర యాగాలు, శతచండీ యాగం ఎంతోమంది మనం చూస్తున్నాం. పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కూడా చేస్తున్నారు, చాలామంది చేస్తున్నారు. చాలా పవర్ఫుల్. అమ్మవారికి చేయడం వల్ల చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది. అమ్మ పేరే దుర్గా. దుర్గా అంటే మనం పడుతున్న దుర్గతులను పోగొట్టేదే దుర్గాదేవి. మరి అటువంటి మంత్రాలు మంచి మంచి బీజాక్షరాలు. మరి మా యొక్క మూలమంత్రం చండీ మంత్రానికి అధిదేవతలు ఎవరు? శివుడు, మరి బ్రహ్మ, విష్ణువు ముగ్గురు కలిసి చెప్పిన మహామంత్రమే చండీ మహామంత్రం. చాలా శక్తివంతమైన మహామంత్రం అది. అది చేయడం వల్ల ముగ్గురు దేవతలకు ఆరాధన చేసే శక్తి చండీ అమ్మవారు చేయడం వల్ల వస్తుంది. ఇట్లా 5 రోజుల పాటు ఇది విశేషమైనటువంటి క్రతువులు చాలా విశేషంగా మనం చేపడుతూ ఉన్నాం. మరి ఎటువంటి సమస్య అయినా నాకు తెలిసి ఇది పాల్గొనడం వల్ల ఖచ్చితంగా మార్గం అనేది దొరుకుతుంది. అయితే దైవ బలం వల్ల దొరుకుతుంది తప్ప ఎవరి గొప్పతనం కాదు. మరి పరిపూర్ణమైన విశ్వాసంతో నమ్మకంతో చేయాలి. అనుమానంతో గురువుగారు చేస్తే అవుతుందంటే కాదు. విశ్వాసం, నమ్మకం కలగాలి. ఏ పూజ చేసినా సరే ఈ 2 కనుక కోల్పోతే మనిషి పైకి రాలేడు. ఏ పూజ చేసినా ప్రయోజనం లేదు, నిష్ప్రయోజనం తప్ప ప్రయోజనం ఉండదు. తప్పకుండా గురుగారు. కాలర్స్ ఉన్నారు. నమస్తే అండి. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 12/6/98. టైం అండి? 97 మేడం. సరే అండి. టైం 3:22 గురువారం మేడం. 3:22 ఉదయమా మధ్యాహ్నం అండి? మధ్యాహ్నం మేడం. ఎవరిదండి జాతకం? మా పాప మేడం, మోనికా కృష్ణ పాప. మాట్లాడండి గురుగారితో. చెప్పండి. సార్ నమస్తే సార్. నమస్తే. ఎంతమంది పిల్లలు మీకు? 2 సార్. ఓకే, ఈమె పెద్దదా? మా పాప పెద్దది సార్. రెండో వాళ్ళు ఏం చేస్తున్నారు? అబ్బాయి బీటెక్ చదువుతున్నారు సార్. ఓకే, అంటే ఆయన దాంట్లో కొంత దోషం కనపడుతుంది, అందుకని అడుగుతున్నా. బాబు బీటెక్ చదువుతున్నాడు. ఓకే. పాప వివాహం గురించి సార్. మీ అమ్మాయి దాంట్లో ఉన్న దోషమే వివాహ సంబంధమైన దోషం. ఆ యొక్క సర్పశాప యోగం ఉంది. చెప్పారు ఎవరన్నా? చెప్పారు సార్. ఏం చెప్పారు? నాగదోషం అన్నారు, మాకేం సరిగ్గా తెలియలేదు సార్. సర్పశాప యోగం ఉంది. ఈ సర్పశాప యోగం కుటుంబ స్థానం మీద, భర్త స్థానం మీద పడింది. అంటే ఈ అమ్మాయికి పెళ్లి చేయాలంటే నువ్వు చాలా పెద్ద కష్టపడాలి. ఎన్ని సంబంధాలు చూసినా మెలికబడుతూనే ఉంటుంది, అవునా? దాంతోపాటు గురుడు నీచబడ్డాడు, సంతానపరమైన సమస్య కూడా కనపడుతుంది. ఇవన్నీ చేయాలంటే ఆశ్రయశబలి పూజ, నాగప్రతిష్ఠ ఒకటి చేయాలి, ఓకేనా? దాంతోపాటు అరుణాచలం జరిగే దాంట్లో కూడా ఖచ్చితంగా చేయించు. చేస్తే మంచి మార్గం దొరుకుతుంది. చేయకుండా నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎంతో వ్యయప్రయాసాలకు ఓర్చాలి, ఎంతో కష్టపడ్డా ఎక్కడో చిన్న తప్పు జరుగుతుంది. ఆ తప్పు వల్ల ఇబ్బంది పడే అవకాశాలు కనపడుతున్నాయి, ఓకేనా? సరే గురుగారు. నెక్స్ట్ కాల్. నమస్తే అండి. కాల్ డిస్కనెక్ట్ అయినట్టు. హలో, నమస్తే అండి. ఓకే గురుగారు, అరుణాచలంలో గిరి ప్రదక్షిణ మామూలుగా మనకి ఏ క్షేత్రానికి లేనటువంటి ప్రత్యేకత. ఒక్కో దగ్గరికి వెళితే ఒక్కొక్కటి చెప్తారు, కానీ అరుణాచలంకి మాత్రమే మనం స్వామివారి దర్శనం లేకపోయినా పర్వాలేదు, గిరి ప్రదక్షిణ చేస్తే చాలు, చాలా విశేషం అంటారు. ఎందుకండి అంత ప్రాధాన్యత అక్కడ? ఇందాక అనుకున్నాం కదమ్మా, సాక్షాత్ పరమేశ్వరుడు లింగ రూపంలో, కొండ రూపంలోని పరమేశ్వరుడు వెలిసిన స్థలం అది. ఇక వేరే నువ్వు దేవాలయానికి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. ఆ శివుని చూసి దండం పెట్టి ప్రదక్షిణ చేస్తే చాలు. కొండనే సాక్షాత్ పరమేశ్వర స్వరూపం తప్ప రెండోది కాదు. మరి పెద్ద పెద్ద మహానుభావులు అక్కడ తపస్సు చేశారు. కావ్యకంఠక మహానుభావుడు, చాలా గొప్పవాడు ఆయన. మరి ఆయన అక్కడ గణపతి దేవాలయంలో నైరుతి మూల అనుకుంటా, ఆ దేవాలయంలో తపస్సు చేశాడు, చాలా గొప్పవాడు ఆయన. మరి అటువంటి మహానుభావులు ఎంతోమంది అక్కడ తపస్సు చేసి మరి పరమేశ్వరుని దర్శించారు. కాబట్టి ఇక వేరే శివుడు ఎక్కడో లేడు, ఖచ్చితంగా అక్కడ కొలువై ఉన్నాడు, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. యద్భావం తద్భవతి. మన నమ్మేవాడికి నమ్ము, నమ్మనవాడికి దుమ్ము అని శాస్త్రం, అంతే కదా. పరిపూర్ణ నమ్మకంతో చేయాలి. మరి పరమేశ్వరుడికి ఆకారం లేదు, శివుడికి మాత్రం ఆకారం లేదు, లింగ రూపంలోనే మనం అర్చించాలి. కాబట్టి దానికే ప్రదక్షిణ చేయటం. మనం ఎట్లా ప్రదక్షిణ చేస్తాం? వేద పండితులతో వేద స్వస్తి చెప్పుకుంటూ గిరి ప్రదక్షిణ చేస్తాం. చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమం పెట్టి ఆ రోజున 4వ రోజున పల్లకీ సేవతో ప్రారంభం చేసి, ప్రధాన తూర్పు ద్వారం నుంచి ప్రారంభం చేసి దీపోత్సవం చేసుకొని అక్కడి నుంచి మనం బయలుదేరి వేద పండితులతో వేద స్వస్తి చెప్పుకుంటూ, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకుండా మరి పరమేశ్వరుడి మీద లగ్నం చేసి మరి వేదఘోష చెప్పుకుంటూ కనుక ప్రదక్షిణ చేస్తే, సామాన్యంగా చేస్తేనే అద్భుతం జరుగుతుంది. మరి కార్తీక మాసంలో మరి వేదఘోష వింటూ కనుక మనసు లగ్నం చేసి కనుక ప్రదక్షిణ చేస్తే కాని పనుండు ఏది ఉండదు. సాక్షాత్ శివుడికి ప్రదక్షిణ చేసినట్లే తప్ప రెండోది అయితే కాదు. తప్పకుండా. నెక్స్ట్ కాల్. నమస్తే అండి.
అమ్మ టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టేసేయండి. టీవీ లేదు మ్యామ్, ఇది ఎయిర్టెల్ నుంచి మ్యామ్. కంప్లైంట్ చూస్తున్నారా? ఇంటర్నెట్ రావట్లేదు మ్యామ్. అమ్మ మీరు కార్యక్రమానికి కాల్ చేశారా, ప్రాబ్లం కోసం చేశారో తెలియడం లేదు. సరే ఇంకొక కాల్ తీసుకుందాం. నమస్తే అండి. నమస్కారం అండి. అయ్యా డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 15/9/2006. ఓకే. టైం అండి? 6:31 సాయంత్రం. ఎవరిదండి జాతకం? మా బాబుది. బాబు పేరు? రాహుల్ కుమార్ రెడ్డి. అయ్యా మాట్లాడండి గురువు గారితో. హలో చెప్పండి. వందనాలు గురువు గారు. నమస్తే అండి. మా బాబు గురించి తెలుసుకుందామని. మీ బాబు మంచివాడే, కాస్త బాగా మొండిగా. అవునా? అవును స్వామి, కరెక్టే. కాస్త ఎవరు మాట వినంటే ఉంటాడే వినడు. తన అనుగుణం చేసేస్తూ ఉంటాడు. దానివల్ల నీకు పెద్ద సమస్యగా మారుతూ ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఈయన? ఇంటర్మీడియట్. పేరేం పెట్టావు? రాహుల్ కుమార్ రెడ్డి. రాహుల్ కుమార్ రెడ్డి. ఓకే. ఈయన మార్పు రావాలంటే చాలా కష్టతరమైనటువంటి, గుర్తుపెట్టుకో. పిల్లవాడిని తిట్టినా కొట్టినా మాటినాడు, బతికినాడాలు బుజ్జగించాలి తప్ప ఏం చేసినా మాటినాడు ఒకటి. దాంతోపాటు గ్రహ ప్రభావం చాలా బలంగా ఉంది. జన్మ లగ్నంలో రావు, సప్తమంలో కుజకేతులు కలిసి ఉన్నారు. దీనివల్ల మొండితనం, మూర్ఖత్వం, రూడుగా వెళ్ళిపోవడం, బండి ఇచ్చే చాలా ర్యాష్ డ్రైవ్ చేయడం, ఇట్లా రకరకాలు జరుగుతూ ఉంటాయి. ఓకేనా? పిల్లవాడి మీద దృష్టి పెట్టాలి నువ్వు కంపల్సరిగా. అర్థమైందా? దాంతోపాటు ఈ రెండింటిని చేయించండి. పిల్లవాడి గోత్రనామాలతో అరుణాచలం జరిగే దాంట్లో ఖచ్చితంగా చేయించు. ఓకేనా? చేస్తే ఒక మార్గంలోకి వెళతాడు. ఎందుకంటే దైవబలంతో తప్ప నువ్వు ఏం చేసినా ఇట్లాంటి వాళ్ళు మారరు. ఓకేనా? భగవంతుడు వాళ్ళలో జొరబడి వాళ్ళని మార్చాలి తప్ప రెండోది కాదు. ఓకేనా? తప్పకుండా. నెక్స్ట్ కాల్. నమస్తే అండి. హలో అండి. అమ్మా డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. దినేష్ అండి. 2002 రెండో నెల 2002 15వ తారీఖు. 15 ఫిబ్రవరి 15. చెప్పండి అమ్మా. టైం వచ్చేసి నైట్ 2:30కి, గురువారం నైట్, శుక్రవారం. బాబుదా? బాబుదండి. పేరమ్మా? దినేష్ అండి. దినేష్. మాట్లాడండి గురువు గారితో. చెప్పమ్మా. నమస్కారం గురుగారు. నమస్తే. గట్టిగా హుషారుగా మంచిగా మాట్లాడు. అన్ని కోల్పోయిందల్లా మాట్లాడకూడదు. చెప్పమ్మా. గురుగారండి బాబు కోసం అండి, ఏది ప్రయత్నించినా అవ్వట్లేదు. జాబ్ కోసం అండి గురుగారు. దోస్తులు బాగున్నారా? గురుగారు. స్నేహితులు బాగా ఉన్నారా మీ వాడికి అంటున్నా? స్నేహితుల తక్కువే ఉన్నారు గురువు గారు. సరే. కానీ జాబ్ కోసం ఏది కుదరట్లేదు గురువు. డిగ్రీ చేశాడు, ఇంకా దాని మీద ఏమైనా చదవమంటారా, మళ్ళీ ఏదైనా చేయమంటారా, లేకపోతే జాబ్ కంటిన్యూ చేయమంటారా ఏంటని? వినమ్మా, జాతకపరంగా నేను చెప్పింది నువ్వు అర్థమైపోయింది. నువ్వు మొత్తం ఇంతసేపు చెప్పక్కర్లా. చరిత్ర చూడంగా నాకు స్కాన్ అయిపోతుంది. జాతకపరంగా ఏలినాడు శని నడుస్తుంది. దీనివల్ల చదువులో ఆటంకం పడుతుంది. చదువు అయితే సాగదు. తర్వాత గురు చండాల యోగం, కాల సర్పదోషం ఉన్నది. దీనివల్ల ఎన్ని తెలివితేటలు ఉన్నా తెలివితేటలు అతనికి అక్కడికి రాకుండా సమయం వృధా అయిపోతూ ఉంటుంది. గుర్తుపెట్టుకో. ఆయన ఏం చేయాలన్నా, బాగుపడాలన్నా, ఒక మార్గం దొరకాలన్నా, సరైన ట్రాక్లో వెళ్ళాలన్నా ఈ యొక్క కాలసర్ప దోషం ఉంటే ఏం చేసినా కాలం కలిసి రాదు. కాలసర్ప దోషం అంటే కాలమే రివర్స్ ఉంటుంది. మనం ఒక డిగ్రీ చేయాలనుకుంటే అది కాదు. అట్లా ఏది చేయాలన్నా కరెక్ట్ వే దొరకదు. కన్ఫ్యూజన్లో క్లారిటీ ఎత్తుకుంటుంటాడు. కాబట్టి ఇక తప్పనిసరిగా అరుణాచలం జరిగే దాంట్లో మీ వాడి గోత్రనామాలతో చేయించు. ఖచ్చితంగా ఒక మార్గం అనేది భగవంతుడు చూపిస్తాడు. ఓకేనా? తప్పకుండా గురుగారు. నెక్స్ట్ కాల్. నమస్తే అండి. అమ్మా నమస్తే. నమస్తే అమ్మా. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. నాకు వినిపిస్తోందమ్మా మీ మాట. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. టీవీ చూడొద్దమ్మా. చెప్పండి మరి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ 1991 డిసెంబర్ 26. టైము? సరే గురుగారితో మాట్లాడండి మీరు. చెప్పమ్మా. ఎవరిది జాతకం? టకటక మాట్లాడాలి. ఊరికే అట్లా నీరసంగా ఉంటే నాకు నేను నీరసంగా చెప్పాలనిపిస్తుంది. తమ్ముడిది. ఈ తమ్ముడిది చెప్పు. సమస్య ఏంటి?
వివాహం తర్వాత వాళ్ళది మంచిగా ఉంటుంది అని చెప్తుంది. వివాహం తర్వాత ఒక పని చేయమ్మా, వాళ్ళిద్దరి మధ్య మంచిగా సమస్యలు ఉన్నాయి. నువ్వు కరెక్ట్గా మాట్లాడితే నాతో మాట్లాడాలి, లేకపోతే నాకు దయచేసి కాల్ చేయొద్దు. ఓకేనా? తర్వాత చేయండి. నెక్స్ట్ కాల్ గురుగారు. నమస్తే అండి. నమస్తే అండి, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. ఓకే మేడం. చెప్పండి. 18 ఫిబ్రవరి ఫిబ్రవరి 18, 2010, టైం అండి 7:45 ఎప్పుడమ్మా? ఉదయమా రాత్రా? మార్నింగ్. ఎవరిది జాతకం? బాబు బాబు పేరు చెప్పి మాట్లాడండి గురుగారితో. చెప్పమ్మా, అబ్బాయి పేరేంటి? శ్రీ వినయ్ సార్. ఎప్పుడైనా అడగంగానే టక 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 చెప్పేసేయాలి. పేరు ఏంటి, గోత్రం, డేట్ ఆఫ్ బర్త్ చెప్పేస్తే టకటగా చెప్పేస్తాం. సంతోష్ గారి పేరు చెప్పండి, పేరు చెప్పండి కానీ చెప్పట్లే పాపం కదా. చెప్పమ్మా. శ్రీ వినయ్ సార్. శ్రీ వినయ్ సార్. శ్రీ గణేషా? వినయ్. వినయ్. చెప్పు, ఏం చేస్తున్నాడు ఇప్పుడు ఈయన? 9th సార్. 9th వినయ్, క్లాస్ చదువుతున్నాడు. ఒక్క నిమిషం చూస్తున్నావు. చంద్రాష్టమంచ బాగానే ఉంది కదా. ఓకే సార్. ఈ మధ్యకాలంలో తలకే దెబ్బ తగిలిందా? చిన్నప్పుడు ఏమైంది? చిన్నప్పుడు ఆడతాడు పడుతుంది సార్. అది కూడా ముందు ఒకసారి నవ్వుతున్నావు, మధ్యలో మాట్లాడుతున్నావు, మళ్ళీ పక్కన నవ్వుతున్నావు. అవునా? లేదు లేదు చెప్పండి సార్. జాతకపరంగా నాగదోషం ఉంది. ఆ నాగదోష ప్రభావం ఈ సంవత్సరం నుంచే ప్రారంభమైంది. మరి దీనివల్ల తలనొప్పి తలనొప్పి ఏమైనా వస్తుంటుందా? తలనొప్పి వస్తుందా? ఏమో సార్, ఇప్పుడు దాకా ఏం కంప్లైంట్ ఇవ్వలేదు. ఇప్పుడే ప్రారంభమైందిలే. ఎప్పుడు అంటే ఈ సంవత్సరం జనవరి నుంచే ప్రారంభమైంది. అది చిన్నగా బయటపడితే ఒక 6 నెలలకు సంవత్సరానికి బయటపడుతుంది. మ్యాక్సిమం 6 నెలల కన్నా పట్టదు నాకు తెలిసి. ఓకేనా? నాగదోషం ప్రారంభమైంది కాబట్టి ఈ నాగదోష ప్రభావం ఇక్కడి నుంచి 7 సంవత్సరాల పాటు ఉంటుంది. దీనివల్ల అనారోగ్య సమస్యలు ఉంటాయి. తప్పనిసరిగా దెబ్బలు తగిలే అవకాశాలు కనబడుతున్నాయి. వాహనాల మీద జాగ్రత్తగా ఉండాలి. ఓకేనా? మరి ఎటువంటి ఇబ్బందులు జరగకూడదు అనుకుంటే నేను అరుణాచలం జరిగే దాంట్లో పిల్లవాడి గోత్రనామాలతో చేయించు. ఓకేనా? ఇదంతా కూడా మార్గం. నేను చెప్పేది ఏంటంటే మనకున్న దోషాలకి పరిష్కార మార్గం ఈ అరుణాచలం. చేసుకుంటే దోషం తప్పిపోతుంది, చేసుకోకపోతే ఏదో రకంగా ఇబ్బంది అనేది కలుగుతుంది. గుర్తుపెట్టుకోండి ఎవరైనా సరే. ఓకేనా? నేను చెప్పింది చేయమో బాగుంటుంది. ఓకే. నెక్స్ట్ కాలర్ గురుగారు. నమస్తే అండి. నమస్తే అమ్మ. టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టేయాలి. కాల్ కలవగానే టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టేసేయాలి. చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. కాల్ కట్ అయిపోయింది. రోజు చెప్తూనే ఉంటాము, మీకు రోజు కొత్తే. టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టుకుంటే చక్కగా వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు కదా. సరే, చూస్తున్నటువంటి ప్రేక్షకులు ఎవరైనా కాల్ కలవకపోతే బాధపడద్దు. అరుణాచలంలో జరుగుతున్నటువంటి కార్తీక మాసంలో జరగబోయేటువంటి కార్యక్రమానికి సంబంధించి ప్రతిరోజు కూడా మనం ఉదయం సాయంత్రం గురువు గారి ద్వారా అనేక విశేషాలు తెలుసుకుంటూ ఉన్నాము. ఎవరైనా కూడా కార్తీక మాసంలో వస్తున్నటువంటి ఈ అద్భుతమైనటువంటి అవకాశాన్ని అయితే సద్వినియోగం చేసుకునేటువంటి ప్రయత్నమే చేయండి. ఎందుకంటే జాతకపరంగా ఉండేటువంటి ఇబ్బందులు మాత్రమే కాదండి, ఎటువంటి దోషాలున్నా, ఎటువంటి ఇబ్బందులు సంసారాల్లో ఉన్న, జీవితంలో ఉన్న వాటన్నిటినీ నివృత్తి చేసుకోవడం మాత్రమే కాదు, అగ్నిలింగంగా పరమేశ్వరుడు కొలువై ఉన్నటువంటి అరుణాచల క్షేత్రంలో అడుగు పెట్టడమే మహద్భాగ్యం. అలాంటిది నవంబర్ 3 నుంచి 7వ తారీఖు వరకు కూడా కార్తీక మాసంలో జరగబోతున్నటువంటి విశేష క్రతువులు అసలు మీడియా చరిత్రలోనే కాశీ వంటి వాటిలో మనం చూస్తూ ఉన్నాం. కానీ అరుణాచలంలో జరిగేటువంటి ఆధ్యాత్మిక క్రతువుల గురించి మనం ఎప్పుడూ కూడా వినలేదు. మన నాగసిద్ధి గురువు గారు బ్రహ్మశ్రీ పంగులూరి వెంకటేశ్వర శర్మ గారు తలపెట్టినటువంటి మహాద్భుతమైనటువంటి కార్యక్రమం. ఇందులో పాల్గొనేటువంటి ప్రయత్నం చేయండి. ప్రత్యక్షంగా కావచ్చు, పరోక్షంగా కావచ్చు, ఏ విధంగా అయినా పాల్గొనవచ్చు. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా, ఎంతమంది పాల్గొనాలి, ఎలా మేము రావచ్చు, ఇలాంటి చాలా సందేహాలు ఉంటాయి. వాటిని నివృత్తి చేస్తూనే ఇంత ముందు నుంచి మీకు కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోందండి. మీరు పాల్గొనాలి అని అనుకుంటే కింద పీఠం నెంబర్లు స్క్రోల్ అవుతున్నాయి చూడండి. ఆ నెంబర్స్కి చక్కగా ఫోన్ చేయండి. ఫోన్ చేసి సందేహాలు నివృత్తి చేసుకుని మీ పేర్లు అనేవి నమోదు చేయించుకోండి. అలాగే 3వ తారీఖున పితృ అమావాస్య సందర్భంగా కార్యక్రమాలు జరగబోతున్నాయి. 6వ తారీఖున సామూహికంగా జరిగేటువంటి నాగ ప్రతిష్టాపన మన గురువుగారు ప్రతి మాసంలో విశేష పర్వదినం రోజున నిర్వహిస్తారు అనే సంగతి తెలుసు కదా. ఎవరైనా కూడా శనేశ్వర దోషాలతో బాధపడుతూ ఉన్నా, జాతకపరంగా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నా, లేదంటే జాతకంలో నాగదోషం, కాలసర్పదోషం, సర్పదోషం వంటి ఉండి సామూహికంగా జరిగే నాగ ప్రతిష్టాపనలో పాల్గొనాలి అనుకున్నా కూడా ఆ అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకోండి. నెక్స్ట్ కాల్ తీసుకున్నా గురుగారు. నమస్తే అండి. అమ్మా, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 10వ తారీఖు 5వ నెల
2009 టైం అండి? టైం ఉదయం 11:45. ఎవరిదమ్మా జాతకం? మా పాపదే. మాట్లాడండి గురుగారితో. చెప్పమ్మా. నమస్కారం గురుగారు. నమస్తే. అమ్మాయి పేరేంటి? నాగమణి గురుగారు. నాగమణి. ఓకే, ఏం చదువుతుందమ్మా ఇప్పుడు? 10th క్లాస్ చదువుతుంది. ఓకే, బ్రహ్మాండంగా ఉంది, మంచి తెలివిగలది, చాలా బాగుందిగా. అంటే పాపకి అదే ఎలా ఉంటుంది ఏంటి అంటే మీ అమ్మాయి చాలా స్టైలిష్గా, పాష్గా, టాప్ టు బాటమ్ మ్యాచింగ్ చేస్తుందా? గురుగారు చాలా స్టైల్గా, పాష్గా, టాప్ టు టాప్ మ్యాచింగ్ మెయింటైన్ చేస్తుంది అంటున్నా. అదేం లేదు గురుగారు, చదువుతుంది. స్టైలిష్గా ఉంటుంది, జాతకం బ్రహ్మాండంగా ఉంది. ఓకేనా? డైవర్ట్ కాకుండా చూసుకోవాలి చదువు మీద. అంటే చదువు మీద శ్రద్ధ పెడితే చదువు బాగానే సాగుతుంది. అది కనుక వేరే డైవర్ట్ అయ్యేది యుక్త వయసులో వేరే ఇబ్బందులు వచ్చే అవకాశాలు కనపడుతుంది తప్ప మిగతా అంతా బాగుంది. జన్మలగ్నంలో కేతు ఉన్నాడు, మరి సప్తమంలో రాహు సమసప్తకాలు ఉంటారు కాబట్టి ఇది నాగదోషం కనపడుతుంది. ఖచ్చితంగా నాగదోష పరిహారం చేయించకుండా వదిలిపెడితే మాత్రం మరి చదువు, నేను చెప్పిన చదువు డిస్టర్బెన్స్ వస్తుంది. ఓకేనా? తప్పకుండా గురువుగారు. అరుణాచల కార్యక్రమానికి సంబంధించి ఒక ఏవీ చూసిన తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. ఏవీ ప్లీజ్. దర్శనాత్ అభ్ర సదసి జననాత్ కమలాలయే కాశ్యాంతు మరణాన్ముక్తి స్మరణాత్ అరుణాచలే. భూమండలంపై అత్యంత పావన క్షేత్రం, అష్టాదశ పురాణాలు విశదీకరించిన సులభ సాధ్య ముక్తిధామం అరుణాచలం. కైలాసం నుంచి త్రినేత్రుడు భూమిపై తన పుణ్యపాదాన్ని మోపి అగ్నిలింగమై భక్తుల్ని కటాక్షిస్తున్న మహోజ్వల మహిమాన్విత ఆధ్యాత్మిక శిఖరం అరుణాచలం. ఇది కేవలం క్షేత్రం కాదు, భూతల కైలాసం. గౌరీ, గణేశ, షణ్ముఖ, నందీశ్వర సమేతంగా జ్ఞాన స్వరూపుడైన దక్షిణామూర్తి సజీవ స్వరూపంగా అరుణగిరిలో కొలువయ్యుంటారు అని పురాణోక్తి. అరుణగిరి చెంత వేసే ప్రతి అడుగు శాశ్వత కైలాసవాసాన్ని కల్పిస్తుంది, జన్మరాహిత్యాన్నిస్తుంది. మహిమాన్విత క్షేత్రంలో 5 రోజులు నిద్ర చేయడం, అనుక్షణం అరుణాచలేశ్వరుణ్ణి ధ్యానం చేయడం అనేది పూర్వజన్మ సుకృతం. సాక్షాత్తు పరమేశ్వరుడు ఇస్తేగాని రాని అరుదైన అవకాశం. కార్తీక మాసంలో అగ్నిముఖంగా సాక్షాత్ అరుణాచలేశ్వరుణ్ణి అభిషేకించి ధ్యానించి శివ పరివార దేవతల్ని ప్రసన్నం చేసుకుని మేధా దక్షిణామూర్తి స్వరూపమైన అరుణగిరిని స్పృశించి జన్మరాహిత్యాన్ని పొందే అవకాశాన్ని మనందరికీ కల్పిస్తున్నారు నాగసిద్ధి గురూజీ బ్రహ్మశ్రీ పంగులూరి వెంకటేశ్వర శర్మ. నవంబర్ 3 నుంచి 7వ తేదీ వరకు అరుణగిరి పాదాల చెంత శ్రీ అరుణాచల కార్తీక శివోత్సవం జరగబోతోంది. 5 రోజులు ఆ మహా కైలాసంలో నిద్ర చేస్తూ, అక్కడే స్వామివారిని సేవిస్తూ, పరివార దేవతల్ని అర్చిస్తూ మహా మహిమాన్వితమైన అరుణగిరికి శాస్త్రోక్తంగా ప్రదక్షిణ చేసే అద్భుత అవకాశమిది. గురువుగారి ఆధ్వర్యంలో నిత్యం శివాభిషేకాలు, కరపార్థివలింగ పూజలు, మహారుద్ర, గణేశ, షణ్ముఖ, కాలభైరవ, దత్తాత్రేయ హోమాది క్రతువులు, కళ్యాణోత్సవాలు, దీపోత్సవాలతో అగ్నిముఖంగా మహాదేవుణ్ణి ఆరాధిద్దాం. అరుణాచలంలో కాలు మోపాలంటే సాక్షాత్తు పరమశివుని అనుజ్ఞ కావాలి. ఇది అరుణాచలేశ్వరుని పిలుపు కావచ్చు. మీ కర్మల్ని ధ్వంసం చేసి సకల అరిష్టాల్ని దూరం చేసి సరికొత్త జీవనానికి చేయి పట్టి నడిపించే మార్గం కావచ్చు. 5 రోజుల పాటు తన సన్నిధిలో గడిపే అవకాశం కోట్ల మందిలో కొందరికే దక్కుతుంది. అది మీరే కావచ్చు. కొద్దిమందికి అవకాశం. రండి, అరుణాచలేశ్వరుని సేవలో తరిద్దాం, సరికొత్త జీవితానికి నాంది పలుకుదాం. సర్వే జన సుఖినో భవంతు. ఇది ఇవాల్టి అరుణాచల కార్తీక శివోత్సవం కార్యక్రమం. ధన్యవాదాలు గురుగారు, చాలా మంచి విశేషాలు తెలియజేశారు. నమస్తే.